టైప్ ఆఫ్ మెషిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి విత్ ఇన్ మినిట్స్ లో తక్కువ టైంలో మనకి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి రెడీమేడ్ గా ఇన్స్టెంట్ గా అయిపోతాయి అనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ మా లైఫ్ లోకి మిషన్ వచ్చాక మా లైఫ్ టర్న్ అయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకటనే చెప్పుకోవచ్చు. సో కొత్తగా తీసుకునే వాళ్ళు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటి యొక్క ట్రైనింగ్ లాంటి మీరు ఏమైనా ఇస్తారా? మషిన్ ఇన్స్టాలేషన్ అండ్ ట్రైనింగ్ డెమో ఫ్రీ కంపెనీనే ఇస్తుంది కస్టమర్ కి. అండ్ 1 year సర్వీస్ అండ్ 1 year వారంటీ కూడా కంపెనీ కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇదంతా కూడా సింపుల్ గా ఈ మెషిన్స్ పైన రెడీ చేసుకోవచ్చు. చాలా క్విక్ గా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఈ వర్క్ అంతా కూడా. బట్ ఇది కాకుండా ఇప్పుడు కంప్లీట్ గా బిజినెస్ కస్టమర్ డెవలప్మెంట్ కోసం బిజినెస్ బండల్ అనేది ఒకటి ప్లాన్ చేసాము. ఓకే, సో అది ఎవరైతే మన దగ్గర మెషిన్ పర్చేస్ చేస్తారో ఆ కస్టమర్ కి బిజినెస్ బండల్ అనేది ప్యాకేజ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. మన దగ్గర మెషిన్ కొనడమే కాదు, ఫర్దర్ కస్టమర్ కూడా ఎలా డెవలప్ అవ్వాలి, ఆటోమేటిక్ గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ప్లానింగ్ అన్నమాట. గైడ్ లైన్స్ అన్ని కూడా మీరు అందులో ప్రొవైడ్ చేస్తారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీరు లాభం ఎక్కువ పొందాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డ్రై క్లీనింగ్ మెషిన్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి కాబట్టి మనకి లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. వర్క్ లో మనకి మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అన్నది కంపేర్ చేసుకోలేదు. అవునవును, సో చాలా బాగుంది. ఇలా హెవీ డిజైన్స్ కూడా మనము మషిన్ లో చేసుకోవచ్చు. ఇది 500-1200 ఫ్రేమ్ సైజ్ లో కంఫర్ట్ ఉంటుంది అనమాట. శారీకి వచ్చిన బ్లౌజ్ ఎంత కూడా మ్యాచింగ్ గా ఉంటుంది కాబట్టి వీటిపైన కూడా డెలికేట్ ఫ్యాబ్రిక్స్ పైన కూడా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అనేది గ్రాండ్ గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అనేది వర్క్ ప్రొడక్షన్ ఫాస్ట్ గా ఇవ్వచ్చు అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఐరనింగ్ అవుతుంది. మనం దీంట్లో కొన్ని లిక్విడ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్, మంచి ఫ్రాగ్రెన్స్, బాగా షైనీ కూడా వస్తుంది. బ్రైట్నెస్ అనేది తీసుకొస్తుంది డల్ అయిన సారీస్ కి కూడా. మెషిన్ పర్చేస్ చేసాక ఆల్మోస్ట్ కస్టమర్ కి ఎలాంటి మెటీరియల్ కావాలన్నా, ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కంపెనీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ అల్వాలో ఉన్నటువంటి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ కండి. సో ఈ బ్లాగ్లో కంప్లీట్గా నేను ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి అలాగే డ్రై క్లీనింగ్ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ప్రీవియస్ కూడా నేను వీడియో చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ వీడియో కొత్తగా డ్రై క్లీనింగ్ మెషిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఈ బ్లాగ్లో 2 మెషిన్స్ యొక్క ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుంది, మనకి ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. అండ్ యూజువల్లీ ఈ ఎంబ్రాయిడరీ మెషిన్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే, యూజువల్ మార్కెట్లో ఏంటంటే మనం మగ్గం బ్లౌజెస్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ ఫినిష్ యొక్క బ్లౌజెస్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ టైం అని తీసుకుంటారు. బట్ ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి విత్ ఇన్ మినిట్స్ లో తక్కువ టైంలో మనకి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి రెడీమేడ్ గా ఇన్స్టెంట్ గా అయిపోతాయి అనమాట. సో అదొక బెనిఫిట్ అనేది మనకి ఎంబ్రాయిడరీ మెషిన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ వీటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు, సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీటికి సంబంధించిన మెషిన్స్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నంబర్స్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్న కాల్ చేయొచ్చండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా వీటి యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో ప్రెసెంట్ ఈ ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు యాజమాన్యమైనటువంటి మహాలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ప్రీవియస్ కూడా మనం వీడియో చేసాము. సో ఈ ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి చాలా మంది మనకి కమెంట్స్ రూపంలో కానీ ఫీడ్బ్యాక్ రూపంలో చాలా మంది తెలుగు కమెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మా వ్యూవర్స్ కి ఇంకొంచెం డీటెయిల్ గా ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే గుడ్ న్యూస్, మన ఈ ఎంహెచ్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా టాప్ మోడల్, టాప్ క్వాలిటీ తోటి మనము హై క్వాలిటీ తోటి లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్ అయితే ఇది ఇంకా హై క్వాలిటీ అనమాట, ఈక్వల్ టు రికోమా. సో చాలా హై ఫినిషింగ్ అండ్ చాలా అంటే చాలా లో నాయిస్ మీరు విన్నారు కదా, అదే కావాలి. డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఓకే, సో అలా మంచి క్వాలిటీ తోటి ఇది ఇంకా లాంచ్ చేసామండి. MHSGEP అనమాట, అంటే సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. సో ఈ నేమ్ మీద మళ్ళీ ఇంకా న్యూ ప్రోడక్ట్ అనేది లాంచ్ అయిందంటే ప్రోడక్ట్ క్వాలిటీ చాలా హై, అంటే లైక్ ప్రైస్ వైజ్ గా వెళ్లే వాళ్ళు వేరుంటారు, క్వాలిటీ వైజ్ గా వెళ్ళే వాళ్ళు. ఇది క్వాలిటీ, హై క్వాలిటీ, ఓన్లీ క్వాలిటీ పీపుల్ మాత్రమే దీన్ని ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి క్వాలిటీ అనమాట ఇది. అంటే ప్రీవియస్ మనం రీకో బ్రాండ్ లో కూడా చూయించాం కదా, ఆ మెషిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయా? అవి కూడా ఉంటాయి. దానికన్నా ఇది టాప్ మోడల్ అని చెప్పొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకోవాలనుకునే వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు. హై ఎండ్ లాగా కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ అన్నమాట. క్వాలిటీ చాలా హై ఎండ్ ఉంటుంది, ఈక్వల్ టు రికోమా. ఓకే, అండ్ వర్కింగ్ యొక్క ఫినిషింగ్ టైం కానివ్వండి, ఎంత టైం పడుతుంది మ్యామ్ ఒక ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కావాలి అంటే? డిపెండ్ ఆన్ ద డిజైన్ అండ్ హాఫ్ అన్ అవర్ అవచ్చు, 1 అవర్ అవచ్చు, 8, 6, 4, 3 అంటే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మార్కెట్లోకి ఇలాంటి మెషిన్స్ రావడం వల్ల కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళు పొందొచ్చు అంటారు?
బెనిఫిట్స్ అని చెప్పలేము, అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ మా లైఫ్ లోకి మిషన్ వచ్చాక మా లైఫ్ టర్న్ అయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒకటనే చెప్పుకోవచ్చు. యూజువల్ మార్కెట్ లోకి మనం ఏదైనా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కోసం ఇస్తే మనమే ఫాలో అప్ చేస్తుంటూ డేస్ తీసుకుంటూ ఉంటారు ఒక ఫినిషింగ్ చేయడానికి. బట్ ఈ మెషిన్స్ వల్ల ఏంటంటే మనకి తక్కువ టైంలో అయిపోతాయి. చాలా తక్కువ టైంలో అనేది వర్క్ ప్రొడక్షన్ ఫాస్ట్ గా ఇవ్వచ్చు అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఎంత ఉంటుందా మీ మెషిన్ యొక్క ప్రైస్? మెషిన్ 3,50,000 నుంచి అప్ టు 5,00,000 వరకు 5,00,000 వరకు ఉంటుంది. అంటే డిపెండ్, అంటే కేటగిరీని బట్టి ఉంటుందా? ఈ ఫ్రేమ్ సైజెస్ ని బట్టి ప్రైజెస్ అనేది మారుతాయి, క్వాలిటీని బట్టి ప్రైజెస్ మారుతాయి. 2 టైప్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఫ్రేమ్స్ వైజ్ గా మనకి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఈ ఫ్రేమ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు చిన్న ఫ్రేమ్ ఉంది అనుకోండి, ఓన్లీ నెక్ మాత్రమే వస్తుంది. లార్జ్ ఫ్రేమ్ లో ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ వస్తుంది. అంటే విత్ ఇన్ వన్ టైమ్ లోనే అన్ని అయిపోతాయి. ఈ ఫ్రేమ్ అనేది క్లాత్ మనం తీయడం పెట్టడం లేకుండా ఎంత లార్జ్ ఉంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ లాంగ్ ఫ్రాక్స్, గాగ్రాస్, శారీస్ వేసుకోవాలంటే కొంచెం ఇంకా లాంగ్ ఫ్రేమ్ ఉంటుంది, అది ఇంకా కంఫర్ట్. అంటే మాక్సిమం ఫ్రేమ్ రేట్ ఏంటి మ్యామ్ దీన్ని? టోటల్ గా మన దగ్గర ఉన్న సైజెస్ అయితే 1624, 1632, 2032, 2048 ఇలా 4 సైజెస్ ఉంటాయి. 2 మోడల్స్ వేరియేషన్స్ ఉంటాయి. టాప్ అండ్ హై మోడల్, హై క్వాలిటీ ఒకటి ఉంటుంది. కొంచెం తక్కువ బడ్జెట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రిపేర్ చేయము. ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆ మోడల్స్ కూడా చూపించగలుగుతాం. ఓకే, అంటే బేసిక్ ప్రైస్ వచ్చేసి 3,00,000 నుంచి 5,00,000 వరకు ఉంటుంది అంటున్నారు కదా. బేసిక్ మోడల్ వచ్చేసి 350 అబౌవ్ ఉంటుంది. అండ్ సింగిల్ నీడిల్ వస్తుంది ఉషా 550, ఇది వచ్చేసి 1,50,000 ఉంటుంది. ఓకే, సింగిల్ నీడిల్ టేబుల్ టాప్ చిన్న మిషన్. ఓకే, అంటే ఇప్పుడు మెషిన్స్ అంటే మీకంటే ఐడియా ఉంటుంది. సో కొత్తగా తీసుకునే వాళ్ళు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటి యొక్క ట్రైనింగ్ లాంటి మీరు ఏమైనా ఇస్తారా? మెషిన్ ఇన్స్టాలేషన్ అండ్ ట్రైనింగ్ డెమో ఫ్రీ కంపెనీనే ఇస్తుంది కస్టమర్ కి. అండ్ 1 year సర్వీస్ అండ్ 1 year వారంటీ కూడా కంపెనీ కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సర్వీస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఏంటి, ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఏంటి? అలా ఏం లేదండి. సర్వీస్ వచ్చేసి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్స్ లో అయితే మనం ఇప్పటి వరకు చేస్తున్నాము. ఓకే, సో ఈ 3 స్టేట్స్ లో మీరు ఎక్కడ తీసుకున్నా, ఎక్కడ పర్చేస్ చేసినా కూడా సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి. విత్ ఇన్ 1 year లో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇనిషియల్ గా మనకి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది మ్యామ్? 1 day. యాక్చువల్లీ అయితే టోటల్ గా చెప్పాలంటే ఇక్కడ ఒక 4 ఆప్షన్స్, 1, 2, 3 ఇది ఒకటి, ఇది ఒకటి, మొత్తం మీద 10 ఆప్షన్స్ చెప్పాలంటే 10 ఆప్షన్స్. అండ్ మనకి ఒక ఇంటెన్షన్ నేర్చుకోవాలి చేయాలి అని అంటే 1 hour సరిపోతుంది. అండ్ ఇంకొంచెం మాకు కన్ఫ్యూజ్ ఉంది అది ఇదంటే 4 hours. ఇంకా డల్ ఉన్నారు, ఇంకా వీక్ ఉన్నారంటే 1 day ఫుల్. అంటే మాక్సిమం 1 day లో మనకి అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది మెషిన్ గురించి. టోటల్ ఆటోమేటిక్ ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ మనకు మార్కింగ్ వచ్చిందంటేనే 50% వచ్చేసినట్టు బ్లౌజ్ మార్కింగ్ వేసుకోవడం. అండ్ మన వీడియోస్ లో వచ్చేసి ఆల్మోస్ట్ బ్లౌజ్ మార్కింగ్ దగ్గర నుంచి థ్రెడ్ పెట్టేదానికి ప్రతిదీ ట్యూటోరియల్ ఉంది. అది చూసి కూడా 50% నేర్చేసుకోవచ్చు వాళ్ళకి మిషన్ రీచ్ అవ్వక ముందే. ఓకే, అంటే మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. అంటే బయట వాళ్ళకి కూడా మీరు సప్లై అనేది ఇస్తారు ఎంబ్రాయిడరీ చేయడం కానీ? ఎవరికైనా ఒకవేళ కస్టమర్స్ ఉండి వర్క్ వేయించుకోవాలి, మీ దగ్గర వర్క్స్ బాగున్నాయి, లేటెస్ట్ అంటే నావన్నీ కలెక్షన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, యూనిక్ గా ఉంటాయి. సో అలా ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది వర్క్ చేయించుకోవాలి అనుకుంటే అది కూడా మనము సప్లై చేస్తాము, వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అంటే ప్రైస్ ఎలా ఉంటాయి మ్యామ్ మీ దగ్గర? మార్కెట్ తో పోలిస్తే ఎంత ప్రైస్ తక్కువ ఇస్తున్నారు? అంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే మనం హోల్సేల్ ప్రైస్ కి కస్టమర్ ప్రైజెస్ కి. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ లో ఓన్లీ థ్రెడ్ వర్క్ లాంటివి ఉంటాయి, లేకపోతే ఏమైనా బీడ్స్ లాంటివి, క్రిస్టల్ బీడ్స్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు? క్రిస్టల్ బీడ్ అంటే సెపరేట్ బీడ్స్ డివైస్ ఒకటి వస్తుంది, మెషిన్ లో వేసుకోవచ్చు. బట్ అది అంత పెద్దగా యూజ్ అవుతుంది అనేది చెప్పలేను. అంటే మగ్గం వర్క్ లాంటి ఫినిషింగ్ అయితే ఉండదు. ఓకే, థ్రెడ్ టైప్ ఫినిషింగ్ అయితే మీకు ఎంత హెవీగా? థ్రెడ్, జరీ అండ్ సీక్వెన్స్ కోడింగ్ ఇవి చాలా బాగుంటాయి, అవి వేసుకోవచ్చు. ఓకే, కోడింగ్ ది ఒకటి నేను లాంగ్ ఫ్రాక్స్ వేసింది చూపిస్తాను, ఒకసారి చూద్దాం అంటే అలాంటి డ్రెస్సెస్ కూడా మనము కొన్ని కలెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే మా వ్యూవర్స్ కి చూపించండి. సో ఇది కోడింగ్ తోటి చేసిన డిజైన్ అండి. ఇలా హెవీ డిజైన్స్ కూడా మనము మషిన్ లో చేసుకోవచ్చు. ఇది 500-1200 ఫ్రేమ్ సైజ్ లో కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వరకు నుంచి ఒక్కొక్క ప్యాచెస్ ఇండివిజువల్ గా వస్తుంది కాబట్టి. సో ఇంకా దీనికి స్టోన్ పెట్టలేదు, జస్ట్ ఇది నార్మల్ అనమాట, రాడ్ లాగా. ఇంకా ఫినిష్ అవుతుంది అనమాట, ఇంకా స్టోన్స్ అలా కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మేము డెమోకే కదా ఎందుకు అన్నట్టు లైట్ ఇలా పెట్టేసాం. బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో చూడొచ్చు ఇది ఏ మెషిన్ మీద రెడీ అయింది మ్యామ్? ఈ మెషిన్ మీద ఇంకేం? ఈ మెషిన్ మీద. అంటే దీనికన్నా బిఫోర్ 500-1200 ఉండింది, దానికి కోడింగ్ ఫిట్టింగ్ ఉంది. ఇది నేను న్యూ హై క్వాలిటీ అని చెప్పే కదా, సో అది నేను రీసెంట్ గా పెట్టాను 2 days బ్యాక్ ఇది. ఓకే, సో బ్యూటిఫుల్ డిజైన్ అండి, లాంగ్ ఫ్రాక్ లో చూస్తున్నాము. యూజువల్ గా ఇది మార్కెట్ లో పర్చేస్ చేస్తే ఎంత ఉంటుంది మ్యామ్, లేకపోతే మీ దగ్గర తీసుకోవడం వల్ల ఎంత ప్రైస్ కి వస్తుంది? ఇది మార్కెట్ లో పర్చేస్ చేస్తే మాక్సిమం 12,000 to 13,000 వరకు ఉంటుంది.
సో చూడొచ్చండి బ్యూటిఫుల్ డిజైన్. ఈ విధంగా మీరు డిఫరెంట్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరింగ్ మెషిన్స్ లో. స్టోన్ బిఫోర్ డ్రెస్ ఇది ఆల్రెడీ స్టోన్ పెట్టింది ఒకటి మనం చూద్దాము. ఓకే, సో ఇక్కడ మ్యానిక్విన్ మీద క్లియర్ గా మనకి డిస్ప్లేలో అరేంజ్ చేశారు. సో అంతా కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ ఫినిషింగ్ కానివ్వండి అంతా కూడా చూడొచ్చండి, నీట్ ఫినిషింగ్, చాలా అందంగా ఉంది. పార్టీ వేర్ టైప్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ బొటిక్ స్టైల్ లాగా ఉంటుంది డిజైనింగ్ అంతా కూడా. సో కంప్లీట్ స్లీవ్స్ కూడా చూడొచ్చు, ఫుల్ లెంత్ అంతా కూడా డిజైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా సింపుల్ గా ఈ మెషిన్స్ పైన రెడీ చేసుకోవచ్చు, చాలా క్విక్ గా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఈ వర్క్ అంతా కూడా. ఓకే, సో మ్యామ్ ఈ మెషిన్స్ యూస్ చేయడం వల్ల అంటే మనకి ఇప్పుడు ఈ మెషిన్స్ తో పాటు ఇంకెలాంటి యాక్సరీస్ అనేవి కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తారు, యాక్సరీస్ అనేవి ఎక్స్ట్రా? అంటే మెషిన్ కు సంబంధించిన ఒక టూల్ కిట్, అంటే బ్రాండింగ్ చేసుకోవడానికి ఒక లోగో ఫ్రేమ్స్ అండ్ వైడింగ్ బాబిన్ చుట్టుకోవడానికి ఒక వైండింగ్ మెషిన్ తో పాటు ఇస్తాం అనమాట. అండ్ కొన్ని స్పేర్స్ టూల్స్ కూడా ఇస్తాము. ఇవి కాకుండా కంపెనీ తరఫు నుంచి ఆల్రెడీ ఒకటి కొంచెం సమ్ ఆఫర్ కస్టమర్ కి ఎంకరేజ్ అవ్వడానికి అది ఒకటి బండల్ ఉంటుంది, అది కూడా సపరేట్ ఉంటుంది. బట్ ఇది కాకుండా ఇప్పుడు కంప్లీట్ గా బిజినెస్ కస్టమర్ డెవలప్మెంట్ కోసం బిజినెస్ బండల్ అనేది ఒకటి ప్లాన్ చేసాము. ఓకే, సో అది ఎవరైతే మన దగ్గర మెషిన్ పర్చేస్ చేస్తారో ఆ కస్టమర్ కి బిజినెస్ బండల్ అనేది ప్యాకేజ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. సో మన దగ్గర మిషన్ కొనడమే కాదు, ఫర్దర్ కస్టమర్ కూడా ఎలా డెవలప్ అవ్వాలి, ఆటోమేటిక్ గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ప్లానింగ్ అన్నమాట. గైడ్ లైన్స్ అన్ని కూడా మీరు అందులో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు డిజైన్స్ అనేవి మనకి ఇప్పుడు కొత్త డిజైన్స్ మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. అండ్ కస్టమర్స్ కూడా కొత్త డిజైన్స్ కావాల్సి వస్తుంది కాబట్టి వీటిలో మన డిజైన్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా డంప్ చేస్తారు, వాటికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? యాక్చువల్ అయితే మనం ఇలా పెన్ డ్రైవ్ లోనే ఫస్ట్ అయితే ఒక 2500 డిజైన్స్ అనేది కాపీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే డిఫాల్ట్ గా వస్తాయా? మేబీ కంపెనీ తరఫు నుంచి ఇస్తాం అనమాట. ఇందులో డిఫాల్ట్ అనేది ఏమి రాదు, మనం పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇస్తాం అనమాట. దీనికి పెన్ డ్రైవ్ కూడా మనమే ఇస్తాము. అండ్ ఫర్దర్ ఏ న్యూ డిజైన్ వచ్చినా కూడా అది మనకు డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ లో. బట్ అవన్నీ పర్చేస్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఆఫర్స్ లో డిజైన్స్ దొరుకుతాయి, అలా మనం పర్చేస్ చేసుకొని డంప్ చేసుకోవడం. ఓకే మ్యామ్, ఒకవేళ కస్టమర్ ఇది బుక్ చేసుకుంటే కనుక అంటే డైలీ వల్ల ఎంత ఇన్కమ్ అనేది వాళ్ళు ఎర్న్ చేసుకోగలరు? మాక్సిమం ఒక 1 అవర్కి అయ్యే డిజైన్ అయితే 500 అలా చార్జ్ చేస్తున్నాము. మేబీ ఇప్పుడు ఇంకా కొంచెం కాంపిటీషన్ పెరగడం వల్ల కొంచెం ప్రైజెస్ తగ్గాయి కాబట్టి లిటిల్ బిట్ ఎవరు డిమాండ్ లేనప్పుడు ఒకరొకరు 1000 కూడా వేశారు. సో ఇప్పుడు డిమాండ్ పెరగడం వల్ల మెషిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంచెం ప్రైజెస్ తగ్గించి తీసుకుంటున్నారు. సో అలా తీసుకున్నా కూడా ఒక బ్లౌజ్ కి 400 అనుకున్నా కూడా ఆ రేట్ బ్లౌజెస్ అయితే మినిమం 5 to 6 వేసుకోవచ్చు. ఒకవేళ హెవీ డిజైన్ ఉంది ఒకటే అవుతుంది. అండ్ మీడియం డిజైన్స్ ఉన్నాయి 2 or 3 వేసుకోవచ్చు. అంటే డిపెండ్ ఆన్ ద వర్క్ అనమాట. ఆ వర్క్ ని బట్టి టైమింగ్ ఉంటుంది, దాన్ని బట్టి కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు. మాక్సిమం గా 2000 నుంచి 3000 అయితే డైలీ ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే. ఓకే, అండ్ ఒకవేళ కస్టమర్కి ఇప్పుడు ఈ మెషిన్ నచ్చి మేము పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గర రెడీగా ఉంటుందా, లేకపోతే బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఆల్మోస్ట్ మెషిన్స్ నా దగ్గర రెడీగానే ఉంటాయండి. ఎందుకు అంటే వాళ్ళు బుక్ చేశాక నేను తెప్పియాలంటే మినిమం 1 month వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంటుంది కాబట్టి అన్ని డేస్ అంటే వెయిట్ చేయలేరు. కాబట్టి ఆల్మోస్ట్ నా దగ్గర స్టాక్ అనేది నేను ఇప్పుడు వేర్ హౌస్ లో మెయింటైన్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో రెడీగా ఎవరికి కావాలన్నా కూడా వెంటనే మనకి డెలివరీ అనేది అవుతుంది మెషిన్ అనేది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మెషిన్ అనేది మనకి కాస్ట్ మినిమం చార్జెస్ వచ్చేసి 3,50,000 ఇలా ఉన్నాయి కదా. సో ఒకవేళ డైరెక్ట్ గా కొనాలి అనుకుంటే అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు. కొంతమంది ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుందా, అలా కూడా కొనుక్కోవచ్చు అనే ఆప్షన్ అనేది ఉంటుంది కదా, ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఈఎంఐ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అంటే ఈఎంఐ అయితే కంపెనీ డైరెక్ట్ ఎవరికి ఇవ్వదు అండ్ ఆప్షనల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు కస్టమర్ దగ్గర బజాజ్ కార్డు ఉంది, అది మనం యాక్సెప్ట్ చేస్తాము. లేదు వాళ్ళకి హెచ్డిఎఫ్సి లో క్రెడిట్ కార్డు ఉంది, లోన్స్ మనం చేస్తాము. అకౌంట్ ఉండి సివిల్స్ బాగున్నా కూడా లోన్స్ మనమే చేస్తాము. హెచ్డిఎఫ్సి ఈ బ్యాంక్స్ లో ఉంటే, లేదు వాళ్ళకి వేరే బ్యాంక్స్ లో ఉన్న అకౌంట్స్ అనుకుంటే వాళ్ళకి మనం కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళే తీసుకొచ్చుకోవచ్చు లోన్స్. అలా కూడా ఇస్తాం, చాలా మంది తెచ్చుకున్నారు కొటేషన్స్ ద్వారా లోన్స్. అండ్ ఇది తీసుకున్న తర్వాత కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపించింది? కస్టమర్స్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మీకు ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంటుంది. బట్ 100 లో ఒకరైతే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మెషిన్ మీద కన్నా కూడా డిస్టర్బెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకరొకరు ఏదైతే పాజిటివ్ తీసుకొని పట్టుదలతోటి గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. డబ్బు ఉండి మిషన్ కొన్నంత మాత్రాన సక్సెస్ ఎవ్వరు అవ్వరు. సక్సెస్ అవ్వాలి, బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ ఆఫర్ట్స్ అని పెట్టినప్పుడే సక్సెస్ అవుతుందండి. నా దగ్గర డబ్బు ఉంది, నేను మిషన్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నా అంటే బిజినెస్ నడవదు. సో బిజినెస్ నడవాలంటే ఏం చేయాలి, డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి. సో అవే మనం ప్రొవైడ్ చేస్తాం. మెషిన్ గురించి ఒక నాలెడ్జ్ తెలుసుకోవడం కానివ్వండి, వాటి గురించి నాలెడ్జ్ అనేది మనం ఇస్తాము, అక్కడ ప్రాబ్లం లేదు. బిజినెస్ చేసుకోవడం కూడా కొందరికి మార్కెటింగ్ గురించి ఐడియా ఉండదు. ఓకే, సో ఎలా చేసుకోవాలి డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ స్కిల్స్. ఓకే, సో ఇప్పుడు నేను కొందరు ఎలా ఉంటారంటే ఏమనుకోవద్దండి,
మెషిన్ అమ్మిన వాళ్ళే వచ్చి మిషన్ క్లీన్ చేయాలి. ఆ మైండ్ సెట్ ఉంటే ఇంకా బిజినెస్ ఎలా చేసుకుంటాం మనము? ఇప్పుడు నాది అన్నప్పుడు నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టేసి, నా వస్తువు అన్నప్పుడు నేను బాధ్యత తీసుకొని దాని మీద ఫోకస్ తీసుకోవాలి. ఆ కేర్ దాని మీద మనకున్నప్పుడే దానిది కూడా మనకు వస్తుంది. సో అలా అనే కాకుండా దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవడం కానివ్వండి, దాని యొక్క కేర్ తీసుకోవడం కానివ్వండి, ముందు నుంచే ఉంటే కనుక బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఒకటి మన దగ్గరకు వచ్చాక అది మనది అనుకొని మనం ఎప్పుడైతే దాన్ని అంత ఇదిగా యాక్సెప్ట్ చేస్తామో ఆ బిజినెస్ కూడా అలాగే సక్సెస్ అవుతుంది. ఓకే. అండ్ మేడం ఇది మనకి పవర్ మీదనే రన్ అవుతుందా లేకపోతే వితౌట్ పవర్ కూడా దీన్ని రన్ చేసుకోవచ్చా? యాక్చువల్లీ పవర్ అయితే లో కన్జంప్షన్ ఉంటుంది, సింగిల్ ఫేస్ ఏ ఉంటుంది, ఇన్వర్టర్ తోటి కూడా రన్ అవుతుంది. ఇన్వర్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి ప్లేస్ కన్సంప్షన్ ఇంతే ఉంటుందా లేకపోతే? ప్లేస్ కూడా మినిమం 3 to 4 feet నుంచి స్టార్ట్ అవుతుంది, డిపెండ్ ఆన్ ద సైజ్. లాస్ట్ అంటే మనకు 5 to 10 feet లార్జ్ సైజ్. ఇలా 5 feet వస్తుంది హైట్, దీన్ని వై అంటారు. సో ఇలా ఎక్స్, ఇది 10 feet వస్తుంది పెద్ద సైజ్ కి. దీనికి అయితే ఇలా 5 ఇలా 6 వస్తుంది. ఓకే. అండ్ వీటికి మీరు థ్రెడ్స్ కూడా యూస్ చేశారు కదా మ్యామ్, ఈ థ్రెడ్స్ కూడా పర్టికులర్ ఈ క్వాలిటీ యొక్క థ్రెడ్స్ ని వీటికి యూస్ చేయాలనేది ఏమైనా ఉంటుందా? కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడైతే విస్కోస్ అనేది థ్రెడ్ యూస్ చేస్తామో అప్పుడు క్వాలిటీ అనేది వర్క్ ఫినిషింగ్ లో చాలా నీట్ గా ఉంటుంది, అండ్ లైఫ్ ఎక్కువ వస్తుంది, మెషిన్ కి కూడా హార్మ్ఫుల్ గా ఉండదు. ఓకే. అవి ప్రొవైడ్ చేస్తారా కస్టమర్స్ కి? టోటల్ మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో అలాంటి విషయాల్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెషిన్ తో పాటు కావాల్సినటువంటి యాక్సెసరీస్ ఏవైతే థ్రెడ్స్ ఉంటాయో, ఇతర యాక్సెసరీస్ ఉంటాయి, అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాంటి విషయాల్లో కూడా మీకు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మెషిన్ పర్చేస్ చేసాక ఆల్మోస్ట్ కస్టమర్ కి ఎలాంటి మెటీరియల్ కావాలన్నా, ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కంపెనీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఆ విషయంలో అయితే మీకు ఏం భయం అవసరం లేదు, అండ్ ట్రైనింగ్ విషయంలో కూడా ఏం భయం అవసరం లేదు. ఆటోమేటిక్ గా చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ అనేది అంటే మీ ప్లేస్ కి వచ్చి తీసుకోవాల్సి వస్తుందా లేకపోతే మీరే కస్టమర్ దగ్గరికి వెళ్తారా? అవసరం లేదు. చాలా మంది అంటారంటే ఇంత కాస్ట్లీ ఇది కదా మేము నేర్చుకునే తీసుకోవాలని అనుకుంటారు, కానీ అది ఫులిష్నెస్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ మనం ఒక్క 1 hour లోన 4 hours లో మాక్సిమం అర్థం చేసేసుకోవచ్చు అనమాట, ఈజీ. దాని తర్వాత ఒక 2-3 days మనం ప్రాక్టీస్ చేయాలి, దాంతో వచ్చేస్తుంది. దానివల్ల మనము ఎక్కడికో వెళ్ళాలి, అమౌంట్ ఇవ్వాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు అదే ఒక సిస్టమ్, ఒక టైలరింగ్ అయితే 100% నేర్చుకోవాలి, 6 months 1 year కోర్స్ ఉంటుంది. సో దాని సబ్జెక్ట్ పెద్దది, ఇది టోటల్ ఆటోమేటిక్. ఓకే. సో ఈ మెషిన్ లో మనకి ఎన్ని థ్రెడ్స్ ఉంటాయి మ్యామ్ మాక్సిమం వరకు? 12 threads లాస్ట్. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏంటంటే మినిమం తక్కువ మెషిన్ అంటే తక్కువ ప్లేస్ ఉన్నటువంటి మెషిన్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా, వాటిలో మనకి సేమ్ కంప్యూటర్ ఉంటుంది, ప్రొసెసర్ మొత్తం సేమ్ ఉంటుంది, ఈ టేబుల్ ఇది అండ్ మెషిన్ సైజ్ మాత్రమే తగ్గుతుంది, మిగిలిన ప్రొసెసర్ సేమ్ టు సేమ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో ఈ మెషిన్స్ యూజ్ చేసి తయారు చేసినటువంటి కొన్ని బ్లౌజ్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తానండి. సో ఫస్ట్ కలెక్షన్ చూపించండి మ్యామ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ కలెక్షన్ అండి. సో అంతా కూడా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కాంట్రాస్ట్ గా యూజ్ చేశారు, అంటే మనకి శారీ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్డింగ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాంట్రాస్ట్ గా బ్లాక్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో చూస్తున్నాం ఈ బ్లౌజ్ అనేది. సో హ్యాండ్స్ పైన కూడా ఈ వర్క్ అంటే మనం ఈ నెక్ తో పాటు ఈ డిజైనింగ్ హ్యాండ్ వర్క్ కూడా సైమల్టేనియస్ గా అయిపోతుందా లేకపోతే సెపరేట్ అవుతుంది? బ్యాక్, హ్యాండ్స్ ఇలా ఫ్రంట్ టోటల్ పార్ట్స్ అయిపోతాయి. సో ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ లో చూస్తున్నామండి. సెల్ఫ్ థ్రెడ్డింగ్ అలాగే కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ కూడా యూస్ చేశారు, విత్ స్టోన్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు అనమాట. బ్యూటిఫుల్ డిజైన్, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మగ్గం చేస్తే మనకి ఆ జర్దోసి వర్క్స్ ఎలాంటి ఫినిషింగ్ ఉంటుందో ఈ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కూడా మనకి అంతే గ్రాండ్ గా అంతే లుక్ గా కనిపిస్తాయి అనమాట. ఓకే. సో స్లీవ్స్ పైన కూడా చూడొచ్చు సేమ్ డిజైన్ ప్యాటర్న్. కొంచెం గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళకి గ్రాండ్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు. సో చూడొచ్చు పికాక్ టైప్ డిజైనింగ్ అంతా, నెక్ అంతా కూడా మనకి ఈ విధంగా హెవీ ఫినిషింగ్ వచ్చేసి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా స్టోన్స్ అనేవి ఎక్స్ట్రా డీటెయిలింగ్ అనమాట, మనకు కావాలనుకుంటే మనం హైలైట్ చేసుకోవచ్చు కుందన్స్ యూస్ చేసుకొని. ఓకే. వీటి యొక్క ప్రైస్ ఎలా ఉన్నాయి మ్యామ్? ఇవి ఆల్మోస్ట్ 1000 లోపు ఉన్నాయి మ్యామ్, 500 నుంచి అప్ టు 1200 వరకు ఉంటాయి. ఫుల్ హ్యాండ్స్ ఉంటే 16-15 అలా ఉంటది, 14-13 ఆ వర్క్ ని బట్టి. ఓకే. సో ఇది కూడా చూడొచ్చండి, సింపుల్ వర్క్ చూస్తున్నారు. సో చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎంత డెలికేటెడ్ క్లాత్ అయినా కూడా మన మిషన్స్ లో వస్తుంది. అంటే మగ్గమ్స్ కి ఏంటంటే ఈ పర్టికులర్ క్వాలిటీ పైన మనకి మగ్గమ్స్ అనేవి చేయాలి, మగ్గం మీద అన్ని క్లాత్స్ అవ్వవు. సో అదొకటి. ఎందుకంటే కొన్ని టిష్యూ శారీస్ లో బ్లౌజెస్ టిష్యూనే వస్తాయి, అవి మనకు ప్లెయిన్ కావాలన్నా ప్లెయిన్ లో కూడా బ్లౌజ్ దొరకదు, శారీలోది శారీలోకే లుక్ ఉంటుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ అంటే లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది అలాంటి క్లాత్ అన్నమాట. యాక్చువల్లీ టిష్యూ చాలా డెలికేటెడ్, ఇది మగ్గం వర్క్ రాదు. అవును. సో అండ్ ప్లెయిన్ కూడా దొరకదు అలా అనేసి మనకు. ఇది చీరలో బ్లౌజ్ అయితేనే అట్రాక్షన్ ఉంటుంది, కాబట్టి ఇలాంటివి కూడా మనం మన మిషన్ లో చేసి ఇవ్వచ్చు.
సో ఎంహెచ్ బ్రాండ్ అంత స్పెషల్. సో ఇదైతే నిజంగా బెనిఫిట్ అండి చాలా, ఎందుకంటే మగ్గమ్స్తో మనం యూజువల్గా ఏంటంటే శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కాకుండా సపరేట్గా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళేసి మళ్ళీ పట్టు కలర్ తీసుకొని దానిపైన మగ్గమ్స్ చేయిస్తూ ఉంటాం. అలా మనకి ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది సపరేట్గా పర్చేస్ చేయడం వల్ల. బట్ ఇలా బ్లౌజ్ అంటే శారీకి వచ్చిన బ్లౌజ్ ఎంత కూడా మ్యాచింగ్గా ఉంటుంది కాబట్టి వీటిపైన కూడా అంటే డెలికేట్ ఫ్యాబ్రిక్స్ పైన కూడా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అనేది గ్రాండ్గా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చూడొచ్చు, నైస్ డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఉంటాయి. సో చూడొచ్చు, నార్మల్ కన్నా కూడా మన దగ్గర వర్క్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఫినిషింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు ఓన్ గా కూడా డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా, అలాంటి డిజైన్స్ కూడా ఈ మెషిన్స్ లో డంప్ చేసుకోవచ్చా? అంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ లో, అలా అయితే వస్తుంది. ఇది న్యూ ప్యాటర్న్ యాక్చువల్ అయితే కట్ వర్క్. సో ఇది స్లీవ్స్ కి వస్తుంది అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలాగే వస్తుంది అన్నమాట. అంటే కట్ ఫినిషింగ్ కూడా ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ లోనే వర్క్ అయితే ఇందులోనే అవుతుంది. బట్ దీన్ని సాల్డరింగ్ తోటి మనం ఇలా చేసుకోవాలి, ఇంకా నడుస్తుంది. ఇది ఇంకా రెడీ అవుతున్నటువంటి డిజైన్ అండి ఇది. సో ఇది కంప్లీట్ అయిన డిజైన్ కట్ వర్క్ లోనే. కట్ వర్క్, వావ్ బ్యూటిఫుల్ అండి. ఇది బ్యాక్ నెక్. ఓకే, బ్యాక్ అంతా కూడా ఫ్లవర్ లాగా వచ్చేసి చాలా అందంగా ఉంది. న్యూ ఇది న్యూ కలెక్షన్. ఓకే, సో నెక్ అనేది గ్రాండ్ గా డిజైన్ చేశారు, హ్యాండ్స్ కొంచెం సింపుల్ గా ఇచ్చారు అన్నమాట. బాగుంది, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి. సో ఇది కూడా సింపుల్ అండి. ఇలాంటివి కూడా మనకు ఒక 600 లో అలా వేసి ఇచ్చేస్తాము. సో ఎవరైనా కావాలి అంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో వీళ్ళని కాంటాక్ట్ అయితే డిజైన్స్ కానివ్వండి, కొత్త లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మెషిన్ అంటే ఈ డిజైన్స్ తయారు చేసుకున్నటువంటి మెషిన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీటి గురించి డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా చూడొచ్చండి, నైస్ అంటే బిగ్ సైజ్ లాగా కనిపిస్తుంది అండ్ నైస్ మల్టీ కలర్స్ యూజ్ చేశారు, చాలా బాగుంది. బ్రైట్ గా కనకాంబరం షేడ్ అండి, నైస్ డార్క్ పీచ్ షేడ్ పైన ఈ విధంగా కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ యూజ్ చేశారు. సో చాలా మంది శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ థ్రెడ్డింగ్స్ యూజ్ చేసుకుంటారు కదా, సో ఆ విధంగా తయారు చేసినటువంటి డిజైన్. బటర్ఫ్లై టైప్ లో మనకి హ్యాండ్స్ ఇచ్చారు అండ్ ఈ విధంగా కట్ టైప్ ఫినిషింగ్ కూడా వచ్చింది. యూజువల్గా ఏంటంటే స్ట్రైట్ లైన్ లాగా ఇస్తారు, బట్ కట్ టైప్ ఫినిషింగ్ లాగా డిజైనింగ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. నీట్ గా మనకి పోగుల్లాగా రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అన్నది కంపేర్ చేసుకోలేదు. అవునవును, చాలా బాగుంది. బేసిక్ ఏంటంటే కాన్షియస్ గా ఉండాల్సిన విషయం ఏంటంటే మన థ్రెడ్స్ అనేది బాగా యూజ్ చేసుకోవాలి. విస్కోస్ థ్రెడ్ ఏదో చెప్పారు కదా, సో క్వాలిటీ బాగుండాలి అండ్ యూజ్ చేసే కుందన్స్ క్వాలిటీ బాగుండాలి. అప్పుడే మనకి కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది, అంటే ఏ దానికి ఏ కలర్ పెడితే మంచిగా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ ఉంటుంది. వచ్చే కస్టమర్స్ కూడా సజెస్ట్ చేయగలగాలి, అంటే ఈ శారీకి ఇది బాగుంటుంది, ఈ డిజైన్ బాగుంటుంది అని మీరు చెప్పగలిగితే మీ మార్కెటింగ్ స్కిల్స్ ని బట్టి మీ బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇది కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మనం ఇది చాలా తక్కువ ప్రైస్ కి వేసి ఇవ్వచ్చు. ఇది టోటల్ గా విదిన్ 1 hour లోనే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. 40 minutes విత్ ఇన్ అంటే 1 hour లోపే మనకి ఫినిష్ అయిపోతుంది డిజైన్ అనేది. ఓకే, సింపుల్ అండ్ సోబర్ చూడండి. సో ఏజ్ పర్సన్స్ కూడా ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు కొంచెం, ఎందుకంటే మన మదర్ ఏజ్ వాళ్ళు ఏంటంటే మాకు హెవీగా వద్దు, మాకు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ ఉన్నటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరైజ్డ్ వర్క్స్ చూసాం కదండి. వీళ్ళ దగ్గర కొత్తగా ఇప్పుడు మనకి డ్రై క్లీనింగ్ మెషిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం పదండి.
సో ఇదేనండి మనకి డ్రై క్లీనింగ్ మెషిన్ అనమాట. సో చాలా మంది పట్టు శారీస్ కొన్న తర్వాత వాటి యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, కొన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అటువంటి ఫ్యాబ్రిక్స్ కూడా పర్చేస్ చేస్తుంటారు కదా. సో మెయింటెనెన్స్ అనేది డ్రై క్లీనింగ్ చాలా మంది ఇస్తూ ఉంటారు. డ్రై క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు. బట్ ఇలాంటి మెషిన్స్ అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీరు లాభం ఎక్కువ పొందాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డ్రై క్లీనింగ్ మెషిన్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి మనకి లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు డ్రై క్లీనింగ్ మెషిన్ మీరు చూస్తున్నారు. సో పట్టు శారీని కూడా ఈ విధంగా వేశారనమాట. సో వీటి యొక్క ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి, డ్రై వాషింగ్ అసలు ఈ మెషిన్ అనేది ఏ విధంగా చేస్తున్నా కూడా మేడం మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో మేడం చెప్పండి, ఈ డ్రై క్లీనింగ్ మెషిన్ యొక్క ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్. అంటే టోటల్ ఆన్ ఆఫ్ అంటే స్టార్ట్ అవ్వడం, స్టాప్ అవ్వడం. ఇది స్పీడ్, ఇది పవర్ ఆన్ ఆఫ్, ఇది రివర్స్ ఫార్వర్డ్. ఇవి అన్ని స్ప్రేకి సంబంధించినవి. స్ప్రే ఇది మూమెంట్. సో ఇది స్ప్రే రావడానికి అక్కడ స్టార్చ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి వస్తుంది. సో ఇది జస్ట్ కంప్రెసర్ ఆన్ అవ్వడానికి ఇది జస్ట్ ఇంతే ఉంటాయి ఆప్షన్స్. సింపుల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే స్ప్రే అనేది మనం ఆప్షన్ గా యూజ్ చేసుకోవచ్చా, అంటే కావాల్సిన వాటికి పెట్టుకోవచ్చా లేదా అన్నిటికీ పెట్టుకోవాలా? స్టార్చ్ వస్తే ఏంటంటే కొంచెం స్మూత్ అండ్ షైనీ, కొంచెం స్టిఫ్ గా బాగుంటది అనమాట. అంటే ఒక శారీ మనకి క్లీన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందా ఇది? డిపెండ్ ఆన్ ద హీట్ అండ్ మన క్వాలిటీ అండ్ లైక్ కాటన్, సిల్క్ దాన్ని బట్టి. కాటన్ అయితే కొంచెం స్లో పెట్టుకొని కొంచెం హీట్ పెట్టుకొని చేసుకుంటాము. అదే ఇలాంటి పట్టు సారీస్ అయితే చాలా 2 minutes లోపే అయిపోతాయి. 2 minutes లోపు. చాలా ఫాస్ట్. డ్రమ్ అనేది హీట్ ఎక్కడమే ఒక 5 to 6 minutes అవుతుంది. వన్స్ హీట్ అయ్యాక మనం టోటల్ బల్క్ శారీస్ అన్ని ఒక సైడ్ పెట్టేసుకుని ఫస్ట్ శారీస్ డివైడ్ చేసుకోవాలి. పట్టు ఏది, ఫ్యాన్సీ ఏది, అండ్ కాటన్ ఏది, సిల్క్ ఏది, అండ్ పూర్ణం కూడా ఉంటది కదా సింథటిక్, అలాంటిది క్లాత్ కూడా సపరేట్ డివైడ్ చేసుకొని మనం సపరేట్ పెట్టుకుని హీట్ టెంపరేచర్ ని బట్టి మనము చూసుకోవచ్చు. అంటే శారీస్ ని ఫ్యాబ్రిక్ ని బట్టి అక్కడ ఆప్షన్స్ ఉంటాయా మనకి? కాటన్ శారీస్ అంటే కాటన్ అని పెట్టుకోవాలా ఆప్షన్ అనేది? అలా ఏం లేదు. ఫ్లామ్ హీట్ ఉంటది, హీట్ టెంపరేచర్ దాన్ని తగ్గించుకోవడం హీట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే దీనికి వాటర్ ఏమన్నా మనం వేసుకోవడం గానీ ఇలాంటివి? స్టార్చ్ కి ఒక సిలిండర్స్ ఇస్తాము. ఇందాక స్ప్రే వచ్చింది కదా, సో దీనికి స్టార్చ్ సిలిండర్ ఒకటి వస్తుంది, కంప్రెసర్ ఒకటి ఉంటుంది. సో వాటి నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఈ బిజినెస్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? దీంట్లో కూడా 3.5 lakh ఈజీ అవుతుంది. 3.5 lakh. ఓకే, సో ప్లేస్ చేసుకొని మంచి లాభాలని మీరు పొందొచ్చండి. జస్ట్ 3.5 lakhs కి మనకి ఈక్విప్మెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది సైజ్ వచ్చేసి 4x8 అండి. ఇది ఫస్ట్ టాప్ అండ్ మోడల్ ఇది, అండ్ విత్ స్ప్రే అన్నమాట. ఒకవేళ మనకు విత్ స్ప్రే వద్దు, వితౌట్ స్ప్రే చాలు అనుకుంటే 3.5 plus 6 feet లో మెషిన్ వచ్చేస్తుంది. 6 feet. బట్ స్టార్చ్ అనేది కంపల్సరీగా వేయాలి కదా? కొందరు ఏంటంటే సెపరేట్ స్ప్రేస్ తోటి చేసుకుంటారా, లేకుంటే ఇలా చేసుకుంటారా, కానీ ఇలా ఉంటేనే బాగుంది. అదే మనకి ఆటోమేటిక్ గా అంతే అవే కంప్లీట్ పట్టు సారీస్ కి సింపుల్ గా 1 time లోనే అయిపోతుంది అన్నమాట. చాలా నీట్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే ఇందులో కూడా మనకి సైజ్ అనేవి ఉంటాయి. సో తక్కువ సైజ్ లో కావాలనుకునే వాళ్ళకి కొంచెం బడ్జెట్ అనేది తక్కువ ఉంటుంది. సో హై ఎండ్ మోడల్ తీసుకోవాలనుకుంటే మనకి మెషినరీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే మనం అన్ని కాంపాక్ట్ డోర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఓన్లీ మనకు 3 feet డోర్ ఉన్నా కూడా అన్ని టోటల్ గా ఇండివిజువల్ పార్ట్స్ వస్తాయండి. మనకి లోపల అపార్ట్మెంట్స్ లో ఉన్న ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా తీసుకెళ్లి లోపల ఫిట్టింగ్ చేస్తారు. చూడడానికి మన పెద్ద మెషిన్ బట్ ఏంటంటే వీటిని డిస్మాంటిల్ చేసి మనకి ఈ సైజ్ సెట్ అయ్యే విధంగా ఒక రూమ్ ఉన్నా కూడా వీటిని డిస్మాంటిల్ చేసి నీట్ గా అరేంజ్ చేస్తారు. అలాంటి విషయంలో కూడా ప్రాబ్లం అనేది లేదు. సో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. డ్రై క్లీనింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది ఈ మధ్య కాలంలో. ఎంబ్రాయిడరీ ఎంత ఉందో దానికన్నా డబల్ ఉంది. ఓకే, అంటే ప్రైస్ ఎలా తీసుకుంటారు మేము? చార్జెస్ ఎలా ఉంటాయి సుమారుగా? అంటే కాటన్ కి 50 to 70 rupees ఉంటుంది. పట్టు సారీ 100 నుంచి 150 ఉంటుంది. 2 minutes ఒకరంటే ఎన్ని అవర్స్ ఎంత వర్క్ చేసుకోవచ్చు కదా, చాలా లాభం వస్తుంది. మినిమం చేస్తే 10,000 బిల్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే, అంటే తెలియాలి జనాలకు కూడా. మీరు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే, అంటే మా దగ్గర డ్రై క్లీనింగ్ మెషిన్ ఉంది, ఎవరైనా శారీస్ మీకు ఉంటే కనుక మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒక మార్కెటింగ్ చేసుకుంటే కనుక వీటికి మంచి హ్యూజ్ డిమాండ్ అండ్ హ్యూజ్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయండి. ఆ విధంగా కూడా బెనిఫిట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి హై ఎండ్ మెషిన్. దీనికంటే తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు. వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది కదా, నెంబర్ మీకు కాల్ చేయండి. మేడం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాటి గురించి మీకు షేర్ చేస్తారు. సో చేసి మనకి డ్రై క్లీనింగ్ మెషిన్ గురించి మేడం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మెషిన్ గురించి అండ్ మా వ్యూవర్స్ కి? మెషిన్ మనం ఇంట్లో లేడీస్ చేసుకునే మెయింటెనెన్స్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. దీంట్లో చేసిన మెషిన్ టోటల్ గా న్యూ శారీలో లుక్ వస్తుంది మనకు. మనం ఇంట్లో స్టార్చ్ పెట్టుకున్న ఐరన్ తిక్కున్నా ఫినిషింగ్ రాదు. అవుతుంది, ఐరన్ కూడా అయిపోతుంది కదా? ఐరన్ కూడా అయిపోతుంది. ఓకే, సో ఫినిషింగ్ కూడా ఉంటుంది, ఐరనింగ్ అవుతుంది. మనం దీంట్లో కొన్ని లిక్విడ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా
స్మూత్ మంచి ఫ్రాగ్రెన్స్, బాగా షైనీ కూడా వస్తుంది. ఓకే, బ్రైట్నెస్ అనేది తీసుకొస్తుంది డల్ అయిన సారీస్ కూడా షైనీ, అంటే కొత్త సారీ లాగా కనిపిస్తుంది మనకి. మళ్ళీ మనం కట్టుకుంటే కొత్త కొనుక్కొని ఎలా ఉంటుంది సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అండ్ మేడం ఈ మెషిన్ ఆపరేట్ చేయడానికి వీటికి అంటే పర్టికులర్ చదువుకునే వాళ్ళే దీన్ని మెయింటైన్ చేయాలి, అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ లేదు, ఆడ మగ తేడా ఎవరు అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే కనుక ఆపరేట్ చేయొచ్చు. చాలా ఈజీ అండి, అంటే మనకి కన్ఫ్యూజ్ చేసే విధంగా మనకి బటన్స్ కూడా ఎక్కువ లేవు, సింపుల్ గా ఆన్ ఆఫ్ స్టార్చ్ టెంపరేచర్ 5-6 బటన్స్ ఉన్నాయి సుమారుగా. సో ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, నిజంగా చాలా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు అండి. సింపుల్ గా కూడా మీకు ఆపరేటింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. దీనికి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారు? దీనికి ట్రైనింగ్ ఇస్తాం, ఏ క్లాత్ ఎలా మీరు హ్యాండిల్ చేయాలి అనేది ఉంటుంది, స్టార్చ్ ఏ దానికి ఎంత అవసరం పడుతుంది ఎలా చేసుకోవచ్చు, అండ్ స్పాట్స్ ఎలా తీసుకోవచ్చు. కొన్ని పట్టు చీరలకి స్పాట్స్ పడతాయి, కొత్త సారీ ఫంక్షన్స్ కి వెళ్తాం, పూజలకి వెళ్తాం, అప్పుడు స్పాట్స్ పడతాయి, మళ్ళీ తిరిగి కట్టుకోవాలంటే ఆ స్పాట్స్ తోటి కట్టుకోలేము, అది మనం వాష్ చేస్తే చీర కలర్ పోతుంది. సో చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. అలాంటివి కూడా మనం దీంట్లో అన్నిటికీ ప్రతి ఒక్క దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ట్రైనింగ్ లో మీకు అన్ని కూడా తెలిసిపోతాయి అండి, ఆ స్పాట్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో పట్టు సారీస్ అంటే స్టెయిన్స్ పడంగానే మళ్ళీ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బందే కాబట్టి వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవి కూడా వీటితో ఈ మెషిన్స్ తో మనకి సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇదండి మనకి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీ మెషిన్స్ గురించి మనం తెలుసుకున్నాం, అలాగే డ్రై క్లీనింగ్ మెషిన్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. మార్కెట్ లో ఈ మెషిన్స్ కి హ్యూజ్ డిమాండ్ ఉందండి, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో ఎక్కువ లాభాలు పొందాలనుకునే వాళ్ళు, ఎలాంటి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు రెండు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి మెషిన్స్ యూస్ చేయడం వల్ల అంటే ఫ్యామిలీ కూడా మీరు ఒక సపోర్ట్ ఇవ్వగలరు. యూజువల్గా హౌస్ వైఫ్స్ ఉంటారు, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మీరు ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మీ సరౌండింగ్స్లో మీ సర్కిల్లో ఉన్నటువంటి మనుషులు కూడా మీరు ఈ అవేర్నెస్ అని క్రియేట్ చేసుకుంటే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ పై నెంబర్ అనేది కనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటే అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.